పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 20 నుంచి 21 మనం చదువుకుందాం. నిర్గమాకాండ గ్రంథము 15వ అధ్యాయము 20 నుంచి 21 వరకు మనం చదువుకుందాం. మరియు అహరోను సహోదరియు ప్రవక్తియు నగు మిరియాము తంబురను చేతబట్టుకొనిను, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యములతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. చూడండి, మిరియాము అనేటువంటి ఒక స్త్రీ ఉంది ప్రియులారా. ఈ మిరియాము అనేటువంటి ఆమె ఎవరంటే మోషే యొక్క సిస్టర్. ఈ మిరియాము అనేటువంటి ఆమె మోషేకి బ్రదరు సిస్టర్ ఉన్నారు. బ్రదర్ పేరు అహరోను, సిస్టర్ పేరు మిరియాము. అయితే ఈ మిరియాము ఒక క్రియ చేస్తుంది, ఒక పని చేస్తుంది. ఏం చేస్తుంది అని చెప్పి మనం చూసినట్లయితే, ఈ మిరియాము మరియు అహరోను సహోదరియును ప్రవక్తినగు మిరియాము తంబురను చేతబట్టుకుంది. ఏం చేతబట్టుకుందంట? తంబుర. మీకు ఎంతమందికి తంబుర తెలుసు? తంబుర ఎలా ఉంటుంది చెప్పండి. తంబుర రౌండ్గా ఉంటుంది, చివరిలో దానికి 3 స్ట్రింగ్స్ ఉంటాయి. చివర ఇటు ఒక గిలకలాగుండి గిలకకి దాన్ని కట్టేసేసి టైట్గా కట్టి పెడతారు. దాన్నే తంబుర అంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఏంటి దాన్ని మనం చూసినట్లయితే గిటార్ ఉంటుంది కదా, గిటార్ని మనం చూస్తాం. గిటార్కి 5 స్ట్రింగ్స్ 6 స్ట్రింగ్స్ ఉంటాయి. ఆ గిటార్ని మనం చూస్తూ ఉంటాం. అయితే ప్రియులారా, ఈ తంబురను ఈమె చేతబట్టుకొని ఈమె చేసినటువంటి క్రియ ఏంటంటే, స్త్రీలందరూ తంబురలతోనూ నాట్యముతోనూ ఆమె వెంబడి వెళ్ళగా మిరియాము వారితో కలిసి ఇట్లు పల్లవి ఎత్తి పాడెను. యెహోవాను గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను. చూసారా, ఈ మిరియాము తంబురు చేతబట్టుకుంది. తంబురు చేతబట్టుకొని పాటలు పాడటానికి ప్రయత్నం చేసింది. ఈ తంబురు చేతబట్టుకొని పాటలు పాడుతూ ఉన్నటువంటి క్రమంలో అందరూ స్త్రీలు కూడా ఆమెను వెంబడిస్తున్నారు. అందరూ కూడా ఆమెను అనుసరిస్తూ అందరూ కూడా పాటలు పాడి ప్రభునామాన్ని గణపరుస్తూ ఉన్నట్లుగా దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. సాధారణంగా మనం గమనించినట్లయితే బైబిల్లో కీర్తనలు పాడిన వ్యక్తి ఎవరు, బాగా పాటలు పాడిన వ్యక్తి ఎవరు అంటే మనం సాధారణంగా దావీదు అంటాం. కానీ ప్రియులారా, స్త్రీలు బైబిల్లో చాలా ప్రత్యేకతను సంతరించుకున్నట్లుగా మనం చూస్తాం. ఈ మిరియాము మంచి సింగరు, మంచిగా పాటలు పాడి ప్రభువుని స్తుతించేటటువంటి ఆలోచన కలిగినటువంటి బిడ్డ, ప్రభువుని ఘనపరచగలిగినటువంటి సామర్థ్యము కలిగినటువంటి బిడ్డ. ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ఆరాధిస్తూ దేవుని నామాన్ని గణపరుస్తూ ఆమె గణపరచటమే కాకుండా ఆమెతో ఉన్నటువంటి వారందరూ కూడా దేవునికి గానము చేయించు దేవుని స్తుతిస్తూ దేవుని ఆరాధిస్తూ ఉన్నటువంటి ప్రక్రియను మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. అలాగా ఆమె స్తుతిస్తున్నప్పుడు యెహోవాకు గానము చేయుడి, ఆయన మిగుల అతిశయించి జయించెను. గుర్రమును దాని రౌతును సముద్రములో ఆయన పడద్రోసెను అని చెప్పి ఈమె గానము చేస్తా ఉంటే మిగిలినటువంటి వారందరూ కూడా ఆమెను అనుసరించినటువంటి తత్వాన్ని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, పాటలు పాడవలసినటువంటి పని ఎవరిది? స్త్రీలది. పాటలు పాడాలి, ప్రభువుని స్తుతించాలి. మిరియాము అలాగ స్తుతించింది, ఘనపరచింది. ఇంకా మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 5వ అధ్యాయము 1-2 వచనాలను మనము చూసినప్పుడు, ఆ దినమున దెబోరాయు అబీనోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడిరి. ఇశ్రాయేలీలు యుద్ధశాలులు ధైర్యము కనపరచిరి, ప్రజలు సంతోషముగా సిద్ధపడిరి. యెహోవాను స్తుతించుడి, రాజులారా వినుడి, అధిపతులారా ఆలకించుడి. యెహోవాకు గానము చేసెదను, ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను కీర్తించెదను. యెహోవా, నీవు శేయీరు నుండి బయలుదేరినప్పుడు, ఎదోము పొలము నుండి బయలుదేరినప్పుడు భూమి వణికెను, ఆకాశము నీళ్లను కురిపించెను, మేఘములు వర్షించెను. యెహోవా సన్నిధిని కొండలలో నుండి ప్రవాహములు వచ్చెను. చాలండి. ఇలా గమనించినట్లయితే
అక్కడ మనం చూస్తే ఇశ్రాయేలు ఆ దినమున దెబోరాయు అభినోయము కుమారుడైన బారాకును ఈ కీర్తన పాడినట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దెబోరా చాలా మంచి జీవితాన్ని బ్రతికినటువంటి స్త్రీ. దెబోరా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే తేనెటీగ అని అర్థం. తేనెటీగ అని అర్థం. తేనెటీగ ఏం చేస్తుంది చెప్పండి? తేనెటీగ ఏం చేస్తుంది? తేనెని సేకరిస్తుంది. ఎక్కడి నుంచి సేకరిస్తుంది? మంచి ఫ్లవర్స్ దగ్గరికి వెళ్ళి తేనెను సేకరిస్తుంది. దానికి కావలసినటువంటిది తేనె మాత్రమే. ఫ్లవర్ ఎలాగున్నా సరే ఫ్లవర్ గురించి పెద్దగా పట్టించుకోదు. పువ్వు ఎలాగున్నా సరే పువ్వు గురించి పెద్ద ఆలోచన ఏముండదు దానికి ఉన్నటువంటి ఆలోచన అంతా కూడా పువ్వులో ఉన్నటువంటి మకరందాన్ని సేకరించగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు కలిగినటువంటిది ఈ యొక్క తేనెటీగ. ప్రియులారా, తేనెటీగ చూడటానికి రకరకాల తేనెటీగలు మనం చూస్తూ ఉంటాం. తేనెటీగలు కుడితే 2-3 రోజులు ఆ వాపు పోదు కదండి. అది మనము ఒకవేళ ఆ తేనె యొక్క మకరందాన్ని, ఆ తేనెను మనం ఏదైనా సరే స్వీకరిద్దామని దొంగిలిద్దామని మనము ట్రై చేస్తూ ఉన్నామనుకోండి, ఈ తేనెటీగలన్నీ కూడా గుంపుగా చేరి పిచ్చిగా గుట్టొదిలి పెడతాయి మనుషుల్ని. ఏమండి, ఎప్పుడన్నా చూసారా తేనెటీగలను? ఎప్పుడన్నా కొట్టారా? తేనె తొట్టును కొట్టారా ఎప్పుడన్నా మీరు? మీకు అనుభవం ఉందా? కుట్టించుకున్నారు, ఓకే, బాగానే ఉంది, వెరీ గుడ్. తేనె తొట్టుని ఎప్పుడన్నా కొట్టారా మీరు? తేనె తొట్టిని కొట్టకపోయినా తేనె తొట్టు కొట్టేవాడు దగ్గరగా మనం ఉన్నా కానీ ఏం చేస్తాయి ఆ తేనెటీగలు? ఇంకా వెంటబడి అసలు కొండ తేనెటీగలు ఇక అవి గుట్టినాయి అనుకోండి, వారం రోజుల దాకా ఆ బొబ్బ పోదు. ఏమండి, ఊరక ఒక చిన్నది ముళ్ళు లాంటిది అట్లా గుచ్చి వెళ్ళిపోయింది అంతే. ఆ ముళ్ళులో ఉంటుంది విషయం అంతా. ఆ ముళ్ళులో ఉండేటటువంటి పాయిజన్ అంత స్ట్రాంగ్గా ఉండి అది శత్రువుని కుట్టడానికి ఉపయోగపడినటువంటి ఒక ముళ్ళుగా మనం అక్కడ జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. కానీ మనం గమనించినట్లయితే ఈ యొక్క దెబోరా జీవితంలో 4 రకాలైనటువంటి విషయాలు మనం చూస్తాం. ఆమె ఈ యొక్క సేవా జీవితంలో అయితేనేమి, సంసార జీవితంలో అయితేనేమి, సాహిత్య జీవితంలో అయితేనేమి, అంతేకాకుండా సార్థక జీవితంలో అయితేనేమి, ఈ 4 కూడా ఆమె ఎంతో బ్యాలెన్స్ చేసినటువంటి బిడ్డగా కనబడుతుంది దెబోరా. అన్నిటినీ బ్యాలెన్స్ చేసింది. కుటుంబంలో సేవలో బాగా బలమైనటువంటి బిడ్డగా ఉంది. పాటలు పాడేటువంటి విషయంలో బలమైనటువంటి బిడ్డగా ఉంది. సంసార జీవితంలో భర్తని ఆదుకునేటటువంటి బిడ్డగా, భర్తతో కలిసి ప్రయాణం చేసే బిడ్డగా కనబడుతూ ఉంది. ఇంకా ఆమె సార్థక జీవితంలో కూడా అన్ని విషయాల్లో కూడా ఆమె అన్నిటినీ బ్యాలెన్స్ చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. దెబోరా చాలా ప్రత్యేకతను సంతరించుకుంది. ఆమె చాలా ప్రత్యేకమైనటువంటి జీవితాన్ని జీవించింది. ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4వ వచనములో మనము చదివినట్లయితే ఆమె ఆ కాలమున లప్పీదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీలకు న్యాయాధిపతిగా ఉండెను. ఏంటంట ఆ భర్త పేరు? దెబోరా భర్త పేరు ఏంటంట? లప్పీదోతు ఆయన పేరు. ఈమె ఒక భర్త కంటే ఒక ఘనమైనటువంటి స్థానాన్ని సంపాదించుకుంది. భర్త కంటే ఘనమైనటువంటి స్థానం సంపాదించింది. అంతేకాకుండా ఈమెకు చక్కని వివాహమైంది. అంతేగాక ఈమె వివాహ జీవితంలో ఎంతో బ్యాలెన్స్ చేసుకొని భర్తని కాపాడుకునే విషయంలో, భర్తను ప్రేమించే విషయంలో, భర్తను అర్థం చేసుకునే విషయంలో ఈమె ఎంతగానో ముందుకున్నట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం ప్రియులారా. వివాహం చేసుకోవడం మంచిది. వివాహము చేసుకున్న తర్వాత వివాహంలో ఎన్నో రకాలంటి ఒడిదుడుకులు అనేవి వస్తూ ఉంటాయి సాధారణంగా. వాటిని బ్యాలెన్స్ చేసుకోగలిగినటువంటి సమర్థత కలిగి ఉండటం అనేది అది ఎంతో జ్ఞానంతో వివాహ వ్యవస్థను ముందుకు తీసుకొని పోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది ప్రియులారా. వివాహం మంచిది, అది దేవుడే ఏర్పాటు చేశాడు. దేవుడే దానిని నిర్వహించాలనే ఆలోచన కలిగి ఉన్నాడు. అది దేవుని యొక్క ప్రణాళికలో ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అందుకే వివాహము అన్ని విషయాలలో ఘనమైనది. దానిని ఘనంగా నిర్వహించవలసినటువంటి బాధ్యత తల్లిదండ్రుల మీద ఉంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే ప్రియులారా, ఇలాగ బైబిల్లో కొంతమంది
మంచి భార్యాభర్తలు ఉన్నారు, హన్నా, ఎల్కానా, అంతేగాక షునేమీయురాలు. హన్నా మనం గమనించినట్లయితే హన్నాను ఎల్కానా ఎంతగానో ప్రేమించాడు. హన్నా రెండవ భార్య అయినప్పటికీ కూడా ఎల్కానా హన్నాని ఎంతగానో ప్రేమించి తనకు అన్ని విషయాల్లో సహాయం చేశాడు, ప్రతి విషయంలో తోడ్పాటుగా ఉన్నాడు. మంచి గర్భఫలం పొందేంత వరకు కూడా తను ఎక్కడ కూడా హన్నాను విడనాడకుండా ఉన్నట్లుగా మనం దేవుని యొక్క వాక్య భాగంలో చదవచ్చు. ఇలాగా పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ప్రియులారా, ఎంతోమంది గొప్ప దేవుని యొక్క బిడ్డలను మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ఇలాగ మనము చూడటం ప్రారంభించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఎంతోమంది రిబ్కాను మనం గమనించినట్లయితే చాలా చురుకైనటువంటి అమ్మాయిగా, చాలా సౌందర్యము కలిగినటువంటి అమ్మాయిగా రిబ్కా కనబడుతూ ఉంటుంది ప్రియులారా. అంతేగాక మనం చూసినట్లయితే తామరుని మనం చూస్తాం ఆదికాండ గ్రంథంలో. తామరు మంచి హిస్టరీ కలిగినటువంటి స్త్రీగా తామరును మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక పూయాని మనం చూస్తాం, అంతేగాక ఏకోబేదును మనం చూస్తాం, రాహాబును చూస్తాం, యాయేలును చూస్తాం, అబీగైలును చూస్తాం, అంతేగాక యెహోషాబాని చూస్తాం, ఎస్తేరును చూస్తాం. ఇలాగా బైబిల్ గ్రంథములో, పాత నిబంధన గ్రంథములో చాలా ఉన్నత స్థితి కలిగినటువంటి స్త్రీలను మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు ప్రియులారా. అంతేగాక పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే మొదటి సమూయేలు గ్రంథము 18వ అధ్యాయము 6 నుంచి 9 వరకు మనం చదివినట్లయితే, దావీదు ఫిలిష్తీయులను హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీయులు ఊళ్ళన్నిటిలో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైన సౌలును ఎదుర్కొనుటకై వచ్చిరి. ఆ స్త్రీలు గాన ప్రతిగానములు చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు శత్రులను హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు కోపము తెచ్చుకొని, వారు దావీదునకు 10,000 కొలదనియు నాకు 1,000 కొలదనియు స్తుతులు పాడిరే, రాజ్యము తప్ప మరి ఏమి అతడు తీసుకొనగలడు అనుకొనెను. కాబట్టి నాట నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. చూడండి ప్రియులారా, ఈ యొక్క దావీదు గొలియాతును జయించి గొలియాతు తలను తీసుకొని వచ్చాడు. దావీదు గొలియాతును జయించిన తర్వాత ఆడున్నటువంటి స్త్రీలందరూ కూడా దేవుణ్ణి స్తుతిస్తున్నారు. చూడండి, అక్కడ మనం చదివినట్లయితే ఫిలిష్తీయుని హతము చేసి తిరిగి వచ్చినప్పుడు స్త్రీలు ఇశ్రాయేలీల ఊళ్ళన్నిట్లో నుండి తంబురతోనూ సంభ్రమముతోనూ వాద్యములతోనూ పాడుచు నాట్యమాడుచు రాజైల సౌలును ఎదుర్కొనుటకై వాళ్ళు వచ్చారు. స్త్రీలు తంబురతో పాటలు పాడుతున్నారు, ఖంజర్లు కొడుతున్నారు. ప్రభువునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే దావీదు అక్కడ గొలియాతును సంహరించి ఆ దేశంలోనికి లోపలికి వస్తూ ఉన్నటువంటి క్రమంలో స్త్రీలందరూ కూడా చేరి తంబురతోనూ వారి దగ్గర ఉన్నటువంటి వాయిద్యాలతోనూ ప్రభువుని స్తుతిస్తూ గణపరుస్తూ ప్రభువుని కీర్తిస్తూ వాళ్ళందరూ కూడా పాటలు పాడుతూ ముందుకు వచ్చినటువంటి సందర్భాన్ని మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. నిజంగా ఇక్కడ మనం చూసినట్లయితే ప్రియులారా, దేవుని యొక్క వాక్య భాగంలో పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినప్పుడు ఇంకా కొంత ముందుకెళ్ళినట్టయితే అక్కడ మనం చూస్తాం. చూడండి, అపోస్తుల కార్యాల గ్రంథంలో కూడా మనం కొంతమందిని గమనించినట్లయితే 1వ అధ్యాయము 14వ వచనాన్ని మనం చదివినప్పుడు, వీరితో పాటు కొందరు స్త్రీలును యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనసుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. స్త్రీలందరూ ఒక చోట చేరారు, మేడగది అనేటువంటి ప్రాంతానికి చేరారు. అక్కడ చేరి స్త్రీలందరూ కూడా ఏం చేస్తున్నారంటే ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థించేటటువంటి స్త్రీలు కుటుంబాల్లో ఉండటము కుటుంబానికి ఎంతో ఆశీర్వాదకరం ప్రియులారా. ప్రార్థించే స్త్రీలుగా కుటుంబాలలో ఉండాలి. దేవుని యొక్క వాక్య భాగంలో ఎంతోమంది ప్రార్థించినటువంటి స్త్రీలను మనం చూస్తాం. తన కుమారుల కొరకు ప్రార్థించినటువంటి స్త్రీలు,
తన కుమార్తెల కొరకు అంగలార్చినటువంటి స్త్రీలు, తన భర్తల కొరకు అంగలార్చినటువంటి స్త్రీలు, ఇంకా ఎంతగానో గొప్ప కార్యాలు జరిగించటానికి దేవుడు వారిని ప్రేరేపించి ప్రార్థించి ప్రభు దగ్గర నుంచి వారు వర్తమానం పొందుకున్నటువంటి స్త్రీలను మనము ఎంతోమందిని దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. అందుకే ఇక్కడ మనం చూసినట్లయితే వీరితో కూడా కొందరు స్త్రీలను యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేస్తున్నారు. ఒకరి తర్వాత ఒకరు ప్రార్థన చేస్తున్నారు. స్త్రీలందరూ కూడా ప్రభువుని అడుగుతున్నారు, ప్రభువా నీవు మాకు సహాయం చేయి, ప్రభువా నీ కృప మాకు దయచేయి, ప్రభువా అయ్యా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయావు కదా ప్రభువా, ఇదిగో నువ్వు పరలోకానికి ఆరోహణుడు అయిపోయావు కదా ప్రభువా, మేము ఎలాగ ఉండాలి ప్రభువా, ఎలాగ జీవించాలి ప్రభువా, మా యొక్క నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్రభువా, మాకు నాయకుడు ఎవరు ప్రభువా, మేము ఎలాగ బ్రతకాలి ప్రభువా, ఏంటి ప్రభువా అని చెప్పి వారందరూ కూడా ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉన్నటువంటి క్రమంలో ప్రియులారా, దేవుడు ముందు దినాల్లో ఒక గొప్ప కార్యాన్ని చేసినట్లుగా మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రార్థించేటటువంటి స్త్రీలు కుటుంబంలో గర్భఫలాల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో గృహ యజమానుల కొరకు ప్రార్థన చేయాలి, కుటుంబంలో యజమానురాళ్ల కొరకు ప్రార్థన చేయాలి, పిల్లల కొరకు ప్రార్థన చేయాలి. ప్రభువుకి మొరపెట్టే బిడ్డలుగా ప్రతి ఒక్క క్రైస్తవ స్త్రీ ఉండాలని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఎంతోమంది క్రైస్తవ స్త్రీలు ఈ దినాల్లో మనం చూసినట్లయితే ప్రియులారా బహుబలంగా వాడబడుతూ ఉన్నటువంటి దైవజనరాళ్ళు ఉన్నారు, బహుబలంగా వాడబడుతున్నటువంటి మిషనరీలు ఉన్నారు, బహుబలంగా దేవుని స్తుతించగలిగే స్త్రీలు ఉన్నారు, బహుబలంగా దేవుని యొక్క వాక్యాన్ని ప్రచురించగలిగేటటువంటి స్త్రీలు. ఇంతకు ముందైతే అమెరికా దేశాల్లో రకరకాల దేశాల్లో దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నప్పుడు ఇదేంటి స్త్రీ వాక్యం చెప్తుందేంటి, స్త్రీ ఇలాంటి బట్టలు వేసుకుందేంటి, ఇలాంటి బట్టలు వేసుకుని ఈమె వాక్యం చెప్తుందేంటి అనేటువంటి విధంగా ఎంతోమంది విమర్శించినటువంటి దినాలు సందర్భాలు ఎన్నో ఉన్నాయి ప్రియులారా. అయితే ఈ దినాల్లో మనం గమనించినట్లయితే మన భారతదేశంలోనే మన ఆంధ్ర రాష్ట్రంలోనే ఎంతోమంది క్రైస్తవ స్త్రీలు, దేవుని నమ్మినటువంటి ఎంతోమంది పాస్టర్లు దేవుని స్తుతిస్తూ, దేవుని ఆరాధిస్తూ, దేవుని గణపరుస్తూ, దేవుని కీర్తిస్తూ, దేవుని యొక్క వాక్యాన్ని ఎంతో మందికి సుదూరమైనటువంటి ప్రాంతాలకు కూడా తీసుకొని వెళ్ళి దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటిస్తూ ఉన్నటువంటి స్త్రీలు ఉన్నారు ప్రియులారా. అది సామాన్యమైనటువంటి విషయం అంటూ ఏమీ కాదు, సామాన్యమైనటువంటి విషయం కాదు. ఒక స్త్రీ దేవుని యొక్క వాక్యం చెప్పటం అంటే, ఒక స్త్రీ దేవుని ఆరాధించటం అంటే, ఒక స్త్రీ దేవుని స్తుతించటం అంటే పురుషులకు ధీటుగా. నా ప్రియ సహోదరి సహోదరులారా, ఇది నాలో స్త్రీలను గమనించినట్లయితే చిన్న పనులు చేసినటువంటి స్త్రీలు ఎంతోమంది ఉన్నారు, బిజినెస్లు నడిపేటటువంటి స్త్రీలను మనం ఎంతోమందిని చూస్తూ ఉంటాము, విమానాలు నడిపేటటువంటి స్త్రీలను మనం చూస్తాం, ట్రైన్స్ నడిపే స్త్రీలను మనం చూస్తాం, బస్సులు నడిపే స్త్రీలను మనం చూస్తాం, ఇంకా ఎన్నో రకాలైనటువంటి రాకెట్లోకి వెళ్ళినటువంటి స్త్రీలను కూడా మనము చూస్తాం. గమనించారా ఎంత శక్తి కలిగి వాళ్ళు ముందుకెళ్తున్నారో ప్రియులారా, గమనించండి. ఏదైనా సరే అంతే, దేవుని యొక్క వాక్య భాగంలో మనం గమనించినట్లయితే త్వరలో వీరు ఆమెను తీసుకొచ్చేకి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుని యొక్క వాక్య భాగంలో మనం చదివినట్లయితే వీరు ప్రార్థించేటటువంటి స్త్రీలుగా కనబడుతూ ఉన్నారు. ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగినటువంటి స్త్రీలుగా వీరు దేవుని యొక్క వాక్య భాగంలో కనబడుతూ ఉన్నటువంటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. ఎందుకనంటే ఈ స్త్రీలు దేవుని యొక్క యేసుక్రీస్తు ప్రభువారి యొక్క తల్లిగా ఉన్నటువంటి మరి అయితేనేమి, ఇంకా అక్కడ ఉన్నటువంటి కొంతమంది స్త్రీలైతేనేమి ఎంతో ప్రార్థనా జీవితాన్ని కలిగి ప్రభు సన్నిధిలో అడుగుతూ ఉండి వారు ప్రార్థనకు జవాబు పొందినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అవునండి, ఎందుకంటే ప్రార్థనకు జవాబు పొందినటువంటి స్త్రీల యొక్క సంతోషము ఎంతో ఆశీర్వాదకరంగా ఉన్నట్లుగా కూడా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే చూడండి నాతో పాటుగా యెషయా గ్రంథము 66వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చూసినప్పుడు, ఒకని తల్లి వానిని ఆదరించినట్లు నేను మిమ్మును ఆదరించుదును, ఆ యెరూషలేము నుండి మీరు ఆదరింపబడెదరు, మీ హృదయము ఉల్లసించును,
యెహోవా హస్తబలము ఆయన సేవకుల ఎడల కనబరచబడును, ఆయన తన శత్రుల ఎడల కోపము చూపును అని మనం చూస్తూ ఉన్నాం ప్రియులారా. ఒకని తల్లి వానిని ఆదరించినట్లు దేవుడు మనల్ని ఆదరించే దేవుడుగా కనబడతా ఉన్నాడు. నిజంగా ప్రియులారా గమనించినట్లయితే స్త్రీలు ఎంతో బలమైనటువంటి బిడ్డలుగా వారి యొక్క జీవితంలో ముందుకు నడిచినటువంటిగా వారిగా ఇక్కడ కనబడుతూ ఉన్నారు. పౌలు గురించి కూడా మనం గమనించినట్లయితే పరిశుద్ధ గ్రంథంలో 1 తెస్సలోనికైలకు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 7వ వచనాన్ని మనం చదివినప్పుడు, అయితే స్తన్యమిచ్చు తల్లి తన సొంత బిడ్డలను గారవించున్నట్లుగా మేము మీ మధ్యను సాధువులమై ఉంటిమి, మీరు మాకు బహు ప్రియులై ఉంటిరి గనుక మీ యందు విశేషాపేక్ష గలవారమై దేవుని సువార్తను మాత్రము కాక మా ప్రాణములను కూడా మీకిచ్చుటకు సిద్ధపడి ఉంటిమి అని చెప్పి పౌలు గారు చెప్తున్నారు. పౌలు గారు చెప్తూ ఉన్నాడు. నిజంగా గమనించినట్లయితే ప్రియులారా, నిజంగా తల్లిదండ్రులు పిల్లలను ఎంతగానో ప్రేమించే తత్వాన్ని కలిగి ఉంటారు. పిల్లలైనటువంటి మనల్ని తల్లిదండ్రులు ఎంతగానో ప్రేమిస్తారు. నిజంగా ఇలాగా దేవుని యొక్క సువార్తను ప్రకటిస్తూ ప్రతి ఒక్క తల్లి కూడా ముందుకు వెళ్ళవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నది. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే రోమాపత్రిక 16వ అధ్యాయము 13వ వచనాన్ని మనం చదివితే, ప్రభువునందు ఏర్పరచబడిన రూపునకు వందనములు, అతని తల్లికి వందనములు, ఆమె నాకును తల్లి. రూప్ అనేటువంటి ఒక శిష్యుడు ఉన్నాడు. ఆయనకు వందనాలు చెప్తున్నాడు పౌలు గారు. చెప్తూ అంటున్నాడు, ఆమె తల్లి నాకు కూడా తల్లి లాంటిదయ్యా అని చెప్తున్నాడు. పౌలు గారు నిజంగా తన యొక్క సేవా జీవితంలో ఎంతోమంది స్త్రీలను ఎదుర్కొన్నాడు. ఫీబే అనేటువంటి స్త్రీని, దెబోరా అనేటువంటి స్త్రీని, ఇంకా ఎంతోమంది స్త్రీలు అక్కడ ఇక పౌలు గారి ద్వారా వారు ఎంతోమంది బలపరచబడ్డట్లుగా కూడా మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే అనాది కాలము నుంచి కూడా, ఆదికాండ గ్రంథం నుంచి కూడా ఎంతో ప్రత్యేకతను వారు సంతరించుకున్నారు. కానీ ముందు దినాలలో వారు ఎంతో ప్రత్యేకతను సంతరించుకుంటూ ఉంటారు. వీళ్ళారా మనం గమనించినట్లయితే స్త్రీలు చాలా బలమైనటువంటి వ్యక్తులు. చిన్నపిల్లల్లాగే కనపడతారు. ఒక వయసు వచ్చేసరికి వివాహాలు అవుతాయి. వాళ్ళకి వివాహాలు అయిన తర్వాత అమ్మలాగా మార్చబడతారు. అమ్మలాగా మార్చబడిన తర్వాత కొన్ని దినాలకి అత్త అయిపోతుంది. చూడండి ఎన్ని పేర్లు వాళ్ళకి. అత్త అవుతుంది. అత్త అయిన తర్వాత కొన్ని రోజులకి అమ్మమ్మ నాయనమ్మ అవుతుంది. ఈ స్త్రీయే అమ్మమ్మ నాయనమ్మ అవుతుంది. తర్వాత ఇంకా కొన్ని రోజులు అయిన తర్వాత ముత్తాత తాత లేదా ముత్తనాయనమ్మ ముత్తమ్మమ్మ అవుతారు వీళ్ళు. ఒక స్త్రీ నిజంగా దేవుడు ఆమెలో ఏర్పరచినటువంటి శక్తి, దేవుడు ఆమెకిచ్చినటువంటి ఆ యొక్క ప్రేగు మనం గమనించినట్లయితే, ఒక పిల్లవాడిని 9 నెలలు క్యారీ చేయటానికి, తన బరువుని తను మోస్తూ ఇంకొక బేబీని దాదాపు 9 నెలలు క్యారీ చేయడానికి ఆమెకు ఎంత శక్తిని దేవుడు, ఎముకలకు శక్తి, కాళ్లకు ములుగులకు శక్తిని, ఎంతో శక్తిని అనుగ్రహించి ఈ యొక్క ప్రపంచము ఇలాగా వ్యాప్తి చెందటానికి దేవుడు ఎంతగానో వాళ్ళని బలపరిచినట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా ప్రియులారా, అట్లాంటి స్త్రీలు దేవుని యొక్క పనిలో ఉంటే ఇంకా ఆశీర్వాదకరంగా ఉంటుంది. అట్లాంటి స్త్రీలు దేవుని పని చేస్తుంటే, దేవుని స్తుతిస్తుంటే, దేవుని గణపరుస్తుంటే, ఈ తంబురతోనూ సితారతోనూ వాళ్ళు దేవుని ఎలాగైతే గణపరిచారో, ఇంకా ప్రార్థించేటటువంటి స్త్రీలుగాను, ఇంకా ప్రవక్తులుగాను, ఇంకా దేవుని యొక్క మాటలు చెప్పేటటువంటి స్త్రీలుగాను వారు ఉన్నట్లయితే ప్రియులారా, ఇంకా నిజంగా అది ఎంతో ఆశీర్వాదకరమని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఈ దినాల్లో ఎంతోమంది మిషనరీలు, విధంగా సిఎంఎస్ హాస్పిటల్ మనం చూస్తాం. ఆ హాస్పిటల్ కట్టింది ఒక మిషనరీయే. ఒక స్త్రీ ఆ దేశంలోకి వచ్చి పరిచర్య చేసింది. ఫర్ ఎగ్జాంపుల్ మదర్ తెరీసాని మీరు తీసుకోండి. దేశాన్ని విడిచిపెట్టి వచ్చి కుష్ఠరోగులకు సేవ చేయటం ప్రారంభించింది. ప్రియులారా, ఆమె అంటది, ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్నా అని చెప్పి అన్నది మదర్ తెరీసా. ఎంతోమంది ప్రార్థన చేస్తాం. ఎట్ ద సేమ్ టైం ప్రార్థన చేసి ఆ సహాయం చేసినప్పుడు ఏమైందంటే, ఆ సహాయము గోరంత పోయి కొండంతగా దేవుడు దాన్ని ఆశీర్వదించే దేవుడుగా కనబడుతూ ఉన్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఎంతో సేవ, ఎన్నో దేశాలకు సేవకులు
అమెరికా దేశం నుంచి ఎన్నో ప్రాంతాలకు సేవకులు రాబడ్డారు. ఇప్పుడు ఆఫ్రికా దేశం నుండి ఎన్నో ప్రాంతాలకు సేవకులు రాబడుతున్నారు. చాలామంది స్త్రీలుగా కనబడుతున్నారు. వాళ్ళల్లో చాలామంది స్త్రీలు కనబడుతున్నారు, ప్రార్థనా జీవితం కలిగినటువంటి స్త్రీలు. ఎందుకంటే ప్రియ సహోదరి సహోదర, మీరు చాలా బలమైనటువంటి వాళ్ళు, మీరు చాలా శక్తివంతమైనటువంటి వాళ్ళు. స్త్రీలు అటువంటి వాళ్ళు చాలా శక్తి కలిగినటువంటి, బలం కలిగినటువంటి వాళ్ళు అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కార్లు నడుపుతారు, విమానాలు నడుపుతారు, ఫ్లైట్లోకి వెళ్తుంటే అందరూ లోపలికి ఇన్వైట్ చేస్తారు. ఒక్కొక్కసారి విమానాలని లేడీ పైలట్ నడుపుతూ ఉంటారు. మీరు కుటుంబాలని నడిపించగలరు, యుద్ధాలు జయించగలరు, కుటుంబాలని ఒక ఉన్నత స్థితిలో పెట్టగలిగినటువంటి సామర్థ్యం కలిగినటువంటి వారు. ఆఫీసుల్లో ఎక్కువ మంది స్త్రీలను తీసుకుంటారు, పిఏలు ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు, ఆఫీసులో మేనేజర్లు ఎక్కువ మంది స్త్రీలు ఉంటారు. సాధారణంగా గమనిస్తే బ్యాంకుల్లో స్త్రీలు పనిచేస్తూ ఉంటారు. ఎందుకు పనిచేస్తారు? పురుషుడైతే ఒక గంట ఆగుండి, ఇప్పుడే వస్తావు, టీ దాగి వస్తూ ఉండు, ఇప్పుడే వస్తూ ఉండు, అడకలి ఫోన్ మాట్లాడను. స్త్రీలు అయితే ఏడకు పోరు, ఆడే ఉంటారు, పొద్దున్న సాయంత్రం దాకా ఆడే పని చేస్తూ ఉంటారు. వాళ్ళకి ఇంక వేరే యావగేషన్ అంటే ఏముండదు. ఉద్యోగానికి వచ్చామా, ఉద్యోగమే చేస్తూ ఉంటారు. పురుషుడైతే ఎన్నో పనులు చేస్తాడు, బయటకు వెళ్తాడు, వస్తుంటాడు, పోతుంటాడు. కాబట్టి ప్రియులారా, స్త్రీలైనటువంటి మీరు ఆత్మీయంగా మనం గమనించినట్లయితే ఎంతోమంది స్త్రీలు దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూస్తాం. బలమైనటువంటి స్త్రీలు ఉన్నారు, ఎంతోమంది స్త్రీలు ఉజ్జీవకరమైనటువంటి స్త్రీలు ఉన్నారు. ఇప్పుడు మీరు చూసినట్లయితే ప్రజెంట్ జనరేషన్లో, ప్రజెంట్ ట్రెండింగ్లో కూడా చాలామంది స్త్రీలు దేవుని గణపరుస్తున్నటువంటి స్త్రీలను మీరు చూస్తారు ప్రియులారా. వాటిని బట్టి, వాళ్ళందరిని బట్టి ఛాలెంజ్గా తీసుకొని మీరు కూడా ఆత్మీయంగా ముందుకు వెళ్ళవలసినటువంటి వారే. ఎల్లకాలం మనం కూర్చోవటం కాదు. ఎందుకంటే మనం చూసినట్లయితే ఇదిగో ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని యొక్క వాక్యంలో దానిని ప్రకటించు స్త్రీలు మహాసైన్యములాగా కనబడుతున్నారు. దేన్ని ప్రకటిస్తున్నారు వాళ్ళు అని చూస్తే సువార్తను ప్రకటిస్తున్నారు. పరలోకంలో కనబడుతున్నారు వాళ్ళందరూ, పరలోకంలో కనబడుతున్నారు. ఇదిగో అయ్యా, వీళ్ళందరూ కూడా సువార్త ప్రకటించినటువంటి వారే, వీళ్ళందరూ కూడా యేసు ప్రభు కొరకు నిలబడినటువంటి వారే, వీరందరూ కూడా రకరకాల ప్రాంతాల్లో ఉన్న ప్రజలను వీరందరూ కూడా రీచ్ అయినటువంటి వారే అని చెప్పి దేవుడు వారి గురించి సాక్ష్యం చెప్తున్నాడు. అక్కడ మనం చదువుతాం కదా, ప్రభు ఈ మాట సెలవిస్తున్నాడు, ప్రభు సెలవిస్తున్నాడు స్త్రీల గురించి. వీళ్ళందరూ కూడా మనం చూసినట్లయితే దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యం, సైన్యం, సైన్యం. 1000 దాటితే సైన్యం, 100 మంది 200 మందిని సైన్యం అనరు. 1000 మంది దాటితే, 10,000 మంది దాటితే, లక్షల్లో ఉంటే బలగమో దానిని సైన్యమో అని చెప్పి అంటారు ప్రియులారా. కాబట్టి మీరు కూడా ఒక మహా సైన్యంగా తయారవ్వాలి. పొద్దున్న లేచి అన్నం వండి పెట్టడం, మళ్ళీ ఆడిని గడుక్కోవటం, మళ్ళీ వండటం, స్టీల్ కదా అయ్యి, మళ్ళీ గడుక్కోవటం, ఈ కామన్గా ఎప్పుడు ఉంటానే ఉంటాయి. కొంచెం కొత్తగా ఆలోచించడానికి మీరు ప్రయత్నం చేయండి. నేనేం చేయగలనా, నా ప్రక్కన ఉన్నటువంటి అలా గుడిసుల్లో ఉన్నటువంటి వాళ్ళకి ఎవరికైనా యేసు ప్రభు గురించి చెప్పగలనా, లేకపోతే ఒక 10 బైబిళ్ళు కొనుక్కొని 10 బైబిళ్ళు వాళ్ళకి నేనేమైనా ఇవ్వగలనా, లేదైనా పేద పిల్లలు వాళ్ళు కనపడుతున్నారు కదా గుడ్డలు లేకుండా, వాళ్ళకి ఏమైనా మా పిల్లోడి పాత గుడ్లు బోత గుడ్లు వాడికి తీసుకెళ్ళి ఇవ్వగలనా, నేను వాళ్ళకి నేను ఎలాగ యేసు ప్రభు గురించి చెప్పగలను అనేటువంటి దాన్ని మనం ఆలోచించి చేయగలగాలి ప్రియులారా. ఏదో ఒకటి చేయటానికి మీరు ప్రయత్నం చేసినప్పుడు ఈ మహా సైన్యంలో మీరు కూడా ఉంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ మహా సైన్యంలో మీరు కూడా ఉండగలుగుతారు, ఈ మహా సైన్యంలో మీరు కూడా ఉండగలుగుతారు. లేకపోతే ఏమైందనంటే ఉదయం లేచిన దగ్గర నుంచి మన కుటుంబ వ్యవహారాలే మనం చేసినట్లుగా దేవుని దృష్టిలో కనపడతా ఉంటాం. యేసయ్య అంటే తెలియనటువంటి వారు 4500 మంది జాతులు ఈ యొక్క భారతదేశంలో ఉన్నారన్న విషయం మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎవరు వెళ్తారు వాళ్ళ దగ్గరికి యేసయ్య గురించి చెప్పడానికి? యేసు ప్రభు అన్నాడు కదా, నేను యేసుక్రీస్తు ప్రభు వారు అందరికీ ప్రభు అని చెప్పి అన్నాడు కదా, నేను లోకమును ఎంతో ప్రేమించనని చెప్పి అన్నాడు కదా. ఎవరు పోతారు వాళ్ళ దగ్గరికి? ఎవరు వెళ్ళాలి వాళ్ళ దగ్గరికి సువార్తను ప్రకటించడానికి? అయ్యా, యేసయ్య నీ కొరకు పుట్టాడయ్యా, నీ కొరకు మరణించాడయ్యా అని చెప్పి ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేసినటువంటి వారు ఎవరు 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 అని చెప్పి దేవుడు ఎదురు చూస్తూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు నరకానికి వెళ్ళిపోతున్నారు, ప్రజలు నశించిపోతున్నారు, ప్రజలు రకరకాల యాక్సిడెంట్లకు గురై మరణిస్తున్నారు. మీకు తెలుసా ఎంత భయంకరమైన పరిస్థితుల్లో మన యొక్క దేశం ఉందో?
ఇంకా మనల్ని కూడా సంహరిద్దామని, మన మందిరాలు కూడా కూలగొడదామని, మన మందిరాలను కూడా నాశనం చేయాలని, ఇంకా మనల్ని కూడా పతనం చేయాలి, అసలు మనం కూడా లేకుండా చేయాలని ఎన్నో పన్నాగాలు గవర్నమెంట్లలో. మనకి ఇలాగుంది. ఇటీవల మొన్న ఒక మంత్రి అంటాడు, నార్త్లో క్రైస్తవులుగా ఉన్నటువంటి ఎవరైనా సరే మతం మారమని చెప్తే వారికి మరణశిక్ష విధించండి అని చెప్పి ఒక సీఎం స్టేట్మెంట్ చెప్తా ఉన్నాడు. ఇది మతం కాదురా బాబు, నీ ఇష్టం, ఇది మతం అసలు కానే కాదు. వాడికి అర్థం కావట్లేదు ఇది మతం కాదని. ఇది ఒక మార్గం అంతవరకే, ఇది నీ విశ్వాసం అంతవరకే. యూ హ్యావ్ టు బిలీవ్ ఇట్, అంతే. నువ్వు నమ్మటమే. నువ్వు నమ్మినట్లయితే చాలు. నువ్వు కొండకు మొక్కకుండా, బండకు మొక్కకుండా, రాయికి మొక్కకుండా, పుట్టకి మొక్కకుండా, చెట్టుకు మొక్కకుండా, యేసు ప్రభు ఉన్నాడు, ఆయన చనిపోయి తిరిగి లేచినటువంటి దేవుడు అని చెప్పి నీవు నమ్మితే చాలు. నమ్మినటువంటి వాడు రక్షింపబడతాడని చెప్పి యేసుక్రీస్తు సువార్త తెలియజేస్తూ ఉంది. ఆ లాజిక్ అనేది వాళ్ళకి అర్థం కావట్లేదు. ఆ లాజిక్ అర్థం కావట్లేదు. అనుకుంటున్నారు ఏదో మారుస్తున్నారు. ఎవడు మారుతాడు? నేనేమైనా పాయిజన్ ఇచ్చినటువంటి ఒక వాటర్ బాటిల్ కలిపి నీకు ఇస్తే నువ్వు తాగుతావా? నీకు మైండ్ పనిచేసిద్ది కదా, నేను తాగనని చెప్పి పక్కన పెడతావు కదా. ఇది మంచి కాబట్టి నువ్వు నమ్ముతున్నావు. ఇది మంచి మార్గం కాబట్టి మనుషులు నమ్మగలుగుతున్నారు. దీని ద్వారా స్వస్థత పొందుతున్నారు కాబట్టి మనుషులు నమ్మగలుగుతున్నారు. దీని ద్వారా మనుషులు మార్పు చెందుతున్నారు కాబట్టే మారగలుగుతున్నారు ప్రియులారా అన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా గమనించినట్లయితే ఇది ఒక మార్గం అన్న విషయాన్ని మీకు తెలిసినటువంటి వాళ్ళకి బోధించండి, చెప్పండి. వారు నరకంలోకి పోకుండా అట్లీస్ట్ ఒక్కరినైనా మీరు కాపాడటానికి ప్రయత్నం చేయండి. ఒక్కరినైనా మీతో పాటు పరలోకం తీసుకెళ్ళండి. మీ పిల్లలనైనా తీసుకొని పోండి, నీ భర్తనైనా పరలోకం తీసుకొని పోండి. అట్లీస్ట్ నీ కాలేజీలో ఒక్క స్నేహితుడినైనా నువ్వు తీసుకొని పో పరలోకం. నీ ఆఫీసులో ఒక్క స్నేహితుడినైనా నువ్వు పరలోకం తీసుకొని పోవడానికి ప్రయత్నం చేయి ప్రియ సహోదరి సహోదరులారా. ఆ స్త్రీలంట మహా సైన్యముగా కనబడుతున్నారు. ప్రభువు సెలవిచ్చుచున్నాడు, చూడండి, దానిని ప్రకటించు స్త్రీలు గొప్ప సైన్యముగా కనబడుతున్నారు. వీళ్ళందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువారి గురించి ప్రకటించినటువంటి స్త్రీలు వీళ్ళు. యేసు ప్రభు గురించి తెలియజేసినటువంటి స్త్రీలు వీళ్ళు అన్న విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను ప్రియులారా. అవును, నీవు నేను కూడా ప్రభువుని గురించి ప్రకటించే బిడ్డలుగా మనం ఉండాలి. నిజంగా బిల్లు విషయంలో నేను చాలా సంతోషపడతాను. చింతల విషయంలో కూడా నేను సంతోషపడతాను. చింతల కాలేజీలో వాళ్ళకి బయటకు వెళ్ళడానికి పర్మిషన్ ఉండదు. పేరెంటే వెళ్ళాలి వాళ్ళకి. అంటే ఫస్టే ఐడి కార్డులు తీసుకుంటే మన ఫోటోలు తీసుకుంటారు. పేరెంట్ వెళ్తేనే. ఫర్ ఎగ్జాంపుల్ చింతల ఫ్రెండ్ వాళ్ళ డాడీ వెళ్ళినా కానీ పాపని ఇంటికి పంపించరు వాళ్ళు. చాలా స్ట్రిక్ట్ కాలేజ్ అది. సరే, ఒక పాస్టర్ గారికి నేను చెప్పాను, పాస్టర్ గారు ఇట్లాగా మా పాప రోజు ఎవ్రీ సండే మీ చర్చికి వస్తుంది, తీసుకెళ్ళాలని చెప్పి నేను వాళ్ళకి ఫోన్ చేసి చెప్తే మేము పంపించమండి అని చెప్పారు. మీరు వచ్చి ఆ పాస్టర్ గారి ఫోటో మాకు ఇచ్చి ఆ పాస్టర్ గారు సిగ్నేచర్ చేస్తేనే అప్పుడు మేము పంపిస్తామండి అని చెప్పారు. ఎలా ప్రభువా అని చెప్పి మేము ప్రార్థన చేసుకుంటా ఉన్నాం. ఎలా ప్రభువా, పిల్లలు మందిరం లేక పాటలు పాడేటటువంటి ఆ యొక్క అట్లా అలవాటైనటువంటి వాళ్ళు ఫస్ట్ నుంచి ఎలా ప్రభువా అని ప్రార్థన చేస్తుంటే వాళ్ళ సీనియర్లేనంట చర్చి ఆ యొక్క స్కూల్ కాలేజ్లో ఒక రూమ్లో ప్రార్థన పెట్టుకుంటారంట. సండే మార్నింగ్ 6 o'clockకి ప్రార్థన పెట్టుకుంటారంట. ప్రార్థన పెట్టుకుంటా ఉంటే చింతలు కూడా వెళ్ళి వాళ్ళలో కూర్చుంటుంది. ఇప్పుడు వాళ్ళందరూ దేవుని స్తుతిస్తున్నారు, దేవుని గణపరుస్తున్నారు, దేవుని ఆరాధిస్తున్నారు. అందరూ కూడా దేవుని యొక్క సన్నిధిని, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారో అట్టి వారి పట్ల నేను ఉంటానని యేసయ్య సెలవిచ్చాడు. మనకు బిల్డింగ్ అవసరం లేదు, మనకు పెద్ద పెద్ద కండిషన్స్ అవసరం లేదు. ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారో ప్రభువుని అట్టి వారి పట్ల నేను ఉంటాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా గమనించినట్లయితే ప్రియులారా, ఎక్కడ 2-3 నా నామం పేరట కూడి ఉంటారో వారి పట్ల ఇంట్లో కూడుకొని ప్రభువుని స్తుతించండి, ప్రభువుని ఘనపరచండి. అయ్యా, నేను ఒక్కరన్నా పరలోకం తీసుకెళ్ళాలి ప్రభువా, నేను ఒక్కరన్నా నాతో పాటు తీసుకెళ్ళాలి ప్రభు అని చెప్పి మీరు ప్రయత్నం చేయండి. బిల్లు కూడా అట్లాగే. ఇప్పుడు వాళ్ళు బిల్లు లీడరు, వాళ్ళందరికీ రోజు క్లాసు సాయంకాలం పూట బిల్లు దేవుని యొక్క వాక్యం చెప్తాడు. అక్కడ కాలేజీలో అందరు కౌన్సిలింగ్ చెప్తాడు. ఇప్పుడు కౌన్సిలింగ్ చేస్తాడు వాళ్ళని. వాళ్ళు ఏదైనా పిచ్చిగా మాట్లాడుతుంటే వాళ్ళు చెప్తారు, అట్లా ఇట్లా మాట్లాడకూడదని చెప్తాడు బిల్లు. ఇప్పుడు ఒక కౌన్సిలర్గా తయారయ్యాడు ఇప్పుడు బిల్లు అక్కడ కాలేజీలో. డాక్టర్ పనే చేస్తాడు, మళ్ళీ అక్కడ చూస్తాడు
నేను అంటున్నాడు, కుష్ఠరోగికి ఈరోజు ట్రీట్మెంట్ చేశాడు డాడీ, భలే భయం వేసింది డాడీ ఆయన చూడంగానే అని అన్నాడు. ఎందుకమ్మా భయపడతావు, ఏమైందని చెప్పంటే, ముందు కాలు ఫూటు 5 ఏళ్ళు లేవు డాడీ ఆయనకి, మొత్తం డిసీజ్ వచ్చి మొత్తం చెదుల్లాగా ఆ 5 ఏళ్ళు మొత్తం కొరుక్కుపోయింది డాడీ. ముందు కాలు మొత్తం కట్ చేశారు డాడీ ఆయనకి, వెనక పాయింట్ మాత్రమే ఉంది డాడీ, చూస్తే భలే భయం వేసింది డాడీ ఆయన చూసినప్పుడు అని చెప్పన్నాడు. నువ్వు భయపడితే అట్టమ్మా నీ పని అది, నువ్వు చేయాల్సింది ఆ పని, నువ్వు చేయాల్సింది సేవే అక్కడ అని చెప్పి మేము బలపరచడం జరిగింది. ప్రియ సహోదరి సహోదరులారా, అవును, మన పిల్లలు సేవ చేయాలి, మన పిల్లలు దేవుని యొక్క వాక్యం చెప్పాలి, మన పిల్లలకు మనం బోధించాలి. మన పిల్లలకు మనం చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు మన పిల్లలకి? ప్రియ సహోదరి సహోదరులారా గమనించండి, మన పిల్లల్ని ఉన్నతమైనటువంటి స్థితిలో దేవుడు ఉంచాలని ఆశపడుతున్నాడు. మన పిల్లలను మనము ఉన్నతమైన స్థితిలో ఉంచడానికి మనం ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయంలో దానిని ప్రకటించినటువంటి స్త్రీలు మహాసైన్యముగా కనబడుతున్నారు. మీరు కూడా ప్రకటించేటటువంటి స్త్రీలుగా ఉండండి. మీరు కూడా యేసయ్యని గురించి తెలియచేయండి, సువార్తను తెలియచేయండి, మంచి మాటలు తెలియజేయండి, క్రియారూపంలో తెలియజేయండి, బహుమతుల ద్వారా తెలియజేయండి, భోజనం పెట్టడం ద్వారా తెలియజేయండి. ఏదో ఒక స్థితిలో దేవుని గురించి తెలియచేయడానికి మనం ప్రయత్నం చేసినప్పుడు దేవుడు తప్పక ఆ సైన్యంలో నీవు నేను కూడా ఉండే విధంగా దేవుడు సహాయం చేస్తాడు. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి కారణభూతుడైనటువంటి స్తోత్రార్హుడా మా ప్రియ పరలోకమందున్న మా తండ్రి, మీ పరిశుద్ధ నామానికి వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. దేవా నాయన, ఎన్నో ప్రణాళికలతో మేము ముందుకెళ్తూ ఉన్నాం ప్రభువా, నీకు స్తోత్రాలు నాయన. మీ కృపలో మమ్మల్ని అందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభువా, నీకు వందనాలు అయ్యా నా తండ్రి. ప్రభువా నా తండ్రి, మీరు ఇచ్చినటువంటి మా సహవాసాన్ని బట్టి మీకు స్తోత్రాలు. మిమ్మల్ని స్తుతించాం, గణపరిచాం, కీర్తించాం ప్రభువా. మీ యొక్క వాక్యాన్ని విన్నాం ప్రభువా నా తండ్రి. ఇదిగో ప్రభువు సెలవిచ్చుచున్నాడు, వారు మహాసైన్యముగా కనబడుతున్నారు అని చెప్పి నాయన కొంతమంది స్త్రీల గురించి మీరు సెలవిచ్చారు ప్రభువా. దానిని ప్రకటించు స్త్రీలు మహాసైన్యముగా ఉన్నారని చెప్పి మీరు చెప్తున్నారు ప్రభువా. వారందరూ ప్రకటించారు, మిమ్మల్ని ప్రకటించారు ప్రభువా నాయన. క్లిష్ట సమయాలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నష్టాలలో, కష్టాలలో ప్రభువా, సంతోష సమయాలలో, ఆనంద సమయాలలో ప్రభువా, వారందరూ కూడా మిమ్మల్ని ప్రకటించారు 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 ప్రభువా. యేసయ్యా, మేము కూడా ప్రభువా మా నోటితో మిమ్మల్ని ప్రకటించే విధంగా ఉండటానికి సహాయం చేయండి. మీకు స్తోత్రాలయ్యా. నీ కృపలో మమ్మల్ని అందరినీ జ్ఞాపకం చేసుకోండి. మీకు వందనాలు నా తండ్రి. ప్రత్యేకంగా పురుషులను బట్టి, స్త్రీలను బట్టి ప్రభువా, యవనస్తులు, చిన్నపిల్లలు అందరిని బట్టి ప్రార్థిస్తున్నాం. మీకు వందనాలు. వారిని కాపుదల్లో భద్రతలో ఉంచండి. ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలు, ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్, 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభువా, వారికి మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు నా తండ్రి ప్రభువా. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభువా, వారికి మీరు సహాయం దయచేయండి. నీకు స్తోత్రాలు ప్రభువా. దేవాన్ని ఈ బిడ్డలు ప్రభువా నా తండ్రి మంచి మార్కులతో ఉత్తీర్ణత అవడానికి, మంచి మార్కులతో పాస్ అవడానికి మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు నా తండ్రి. ఈ యొక్క ఉపవాస దినాల్లో పాలు పొందుతున్న ప్రతి బిడ్డను మీరు జ్ఞాపకం చేసుకోండి. మీకు స్తోత్రాలయ్యా. వారి అవసరతలు, అక్రతలు అన్నీ కూడా మీరు తీర్చండి. నీకు స్తోత్రాలు. వారిని స్వస్థపరచండి ప్రభువా. తన నుంచి అరికాలు వరకు మీరు స్వస్థపరచండి ప్రభువా. బలహీనత అంతా దూరపరచండి నా తండ్రి. నీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన ప్రభువా, నీ కాపుదలలో, నీ భద్రతలో ప్రతి బిడ్డను ఉంచమని కోరుకుంటూ ఉన్నాం. సహాయం చేయండి. జ్వరాలతో, తలనొప్పులతో ప్రభువా, గ్యాస్ ట్రబుల్తో ప్రభువా నా తండ్రి, మోకాళ్ళ నొప్పులతో ప్రభువా, జీర్ణ సంబంధిత వ్యాధులతోనూ అలాగే బాధపడుతున్నట్టు ప్రతి బిడ్డను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాను నాయన నా తండ్రి. వారిని బలపరచండి, సంఘం అంతటిని మీరు బలపరచండి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభువా. ప్రత్యేకంగా నా తండ్రి నాయన ప్రభువా నా తండ్రి అజయ్ కుమార్ గారిని బట్టి ప్రార్థిస్తున్నాం నా తండ్రి. నీకు స్తోత్రాలు ప్రభువా. ఆయన ప్రభువా నా తండ్రి నాయన చెవి సర్జరీ చేయవలసి ఉండగా నాయన మీ కాపుదల దయచేయండి. ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రభువా నా తండ్రి నాయన. ఆ సర్జరీ అంతట్లో కూడా మీరు సహాయం చేయండి. మీకు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాం నా తండ్రి. అయ్యా, గొప్ప దేవుడవు, గొప్ప కార్యాలు చేయమని కోరుకుంటూ ఉన్నాం. మీకు స్తోత్రాలు ప్రభువా. వాళ్ళ యొక్క కుమారుడు జోషుని బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభువా, మీరు సహాయం దయచేయండి. 12 సంవత్సరాల వయసులో ప్రభువా నాయన యాంజియోగ్రామ్ తీసినప్పుడు ప్రభువా నా తండ్రి ఆ బిడ్డకు స్టంట్ కానీ సర్జరీ కానీ చేయాలని చెప్పి డాక్టర్లు తెలియజేస్తూ ఉండగా యేసయ్యా నాయనా 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 ఆ బిడ్డను మీరు ముట్టండి ప్రభువా నా తండ్రి నాయన. ఆ బిడ్డను మీరు స్వస్థపరచండి ప్రభువా. నీకు స్తోత్రాలు నా తండ్రి నాయన. మీ కాపుదల దయచేయండి ప్రభువా, మీ భద్రత దయచేయండి ప్రభువా. మీరే నా తండ్రి ప్రతి విషయంలో
యేసయ్య 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 మీ సహాయము మీ సహకారము మెండుగా దయచేయండి. మీకు స్తోత్రాలు నా తండ్రి. నాయన ప్రభువా, నా తండ్రి, ఎవరైనా అనారోగ్యంగా ఉంటే వారిని స్వస్థపరచండి ప్రభువా. సంఘస్థులందరినీ జ్ఞాపకం చేసుకోండి, పేరు పేరున దీవించండి, ఆశీర్వదించండి, వారి చేతి పనులను దీవించండి ప్రభువా. నీకు స్తోత్రాలు నాయన. సంఘములో నా తండ్రి ప్రతి బిడ్డ ధారాళంగా ఇచ్చే విధంగా ఉండటానికి మీరు సహాయం చేయండి. నీకు స్తోత్రాలు. నీ కృపలో వారందరినీ వర్ధిల్లింపజేసి జ్ఞాపకం చేసుకోమని, మీ నామానికి మహిమ, మీ నామానికి ఘనత, మీ నామానికి ప్రభావం తెచ్చుకోమని ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో మమ్మల్ని నింపి నా తండ్రి, మీరే నా తండ్రి ఘనత తెచ్చుకుంటారని నమ్ముచు నజరేయుడైన యేసు క్రీస్తు నామాన ప్రార్థించి వేడుకొనుచున్నాను పరమ తండ్రి.